ఈరోజు మనం ఆంగ్లో మైసూర్ యుద్ధాలు, మైసూర్ని ఆంగ్లేయులు బ్రిటిష్ వారు ఎలా ఆక్రమించుకున్నారో దాని గురించి తెలుసుకుందాం. అసలు దానికంటే ముందు మనం ఫస్ట్ మైసూరు సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం. మైసూరు సామ్రాజ్యాన్ని ఎవరు పరిపాలించిండో, అసలు ఎక్కడ ఉంది ఇది, భారతదేశంలో ఎవరు స్వతంత్రంగా పరిపాలించారు, దాని గురించి కొద్దిగా బ్రీఫ్గా దాని హిస్టరీ తెలుసుకుందాం. అసలు మైసూరు రాజ్యం అంటే ఆధునిక మైసూర్ రాజ్యాన్ని స్థాపకుడు ఎవరంటే యాదవరాయ వడయార్ అని 1399లో స్థాపిస్తాడనమాట. ఈయన సపరేట్గా ఎప్పుడంటే 1399లో మైసూర్ రాజస్థాపకుడు ఎవడంటే యాదవరాయ వడయారు. అదే ఆధునిక అంటే 18వ శతాబ్దంలో ఆధునిక స్వతంత్రంగా మైసూర్ రాజస్థాపకుడు ఎవరంటే కృష్ణరాజు III వడయార్ అనమాట. అయితే కృష్ణరాజు వడయార్ తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, మన భారతదేశంలో ఎప్పుడు విలీనం అయిందంటే ఇది మైసూరు 1947 మనకు స్వతంత్రం వస్తుందిగా, అప్పుడు విలీనం అయిపోతుంది భారతదేశంలో. అప్పుడు ఎవరు రాజు అంటే మైసూరుకి జయచామరాజు వడయార్ అనమాట. వడయార్ వంశస్థులు పరిపాలిస్తారనమాట ఈ మైసూర్ని. ఎవరు ఉన్నారంటే అప్పుడు మన స్వతంత్రం వచ్చినప్పుడు జయచామరాజు వడయారు 1947లో ఉన్నాడు. ఈయన ఏంటంటే భారతదేశంలో విలీనం చేస్తాడనమాట. అయితే ఇప్పుడు తర్వాత ఏం చేస్తాడంటే, అసలు హైదర్ అలీ ఈయన యాదవరాయ వడయార్ స్థాపించిన తర్వాత ఈయన ఏంటంటే ఆయన కాలంలో ఏం చేస్తాడంటే హైదర్ అలీ ఒక సైనికుడిగా చేరుతారన్నమాట. ఎక్కడ హైదర్ అలీ అనే వ్యక్తి యాదవరాయ వడయార్లో ఈయన ఏం చేస్తాడంటే ఆయన పరిపాలనలో ఒక సైనికుడిగా జాబ్లో. అసలు ఫతే జంగ్ హైదర్ అనేది బిరుదు. ఫతే జంగ్ హైదర్ అనేది బిరుదు. అయితే ఈయన ఏంటంటే ఫస్ట్ సైనికుడిగా మైసూర్ రాజ్యంలో సైనికుడు జాయిన్ అయిన తర్వాత ఈయన ఏం చేస్తాడంటే ఈయన ప్రతిభను గుర్తిస్తాడు. ఎవరు గుర్తిస్తాడంటే వడయార్ గుర్తించిన తర్వాత ఆయన ఏంటంటే దిండిగల్ అనే ఫౌజదారుగా పంపిస్తాడు అనమాట. అక్కడ పంపిస్తున్న తర్వాత ఈయన ఏం చేస్తాడంటే దిండిగల్లో ఫౌజదారుగా ఉంటాడుగా. అప్పుడు ఏం చేస్తారంటే 1759లో మరాఠా వారు మైసూర్ మీద దాడి చేశారన్నమాట. ఎప్పుడంటే 1759లో మరాఠా వాళ్ళు మైసూర్ మీద దాడి చేసినప్పుడు ఈయన మరాఠా వాళ్ళకి ఎదురుబడి వాళ్ళని తరిమి కొడతాడనమాట. ఎప్పుడంటే 1759లో తరిమి కొడతాడు. మైసూర్ మీద రానియకుండా సైనికాధికారిగా ఉండి ఈయన తరిమి కొడతాడు అనమాట. ఎవరిని తిప్పి కొడతారు అన్నమాట, మరాఠా దండయాత్రని తిప్పి కొడతారు. అందుకని ఆయన ఏం చేస్తాడంటే తర్వాత 1761లో నజరాజు ఎవరంటే ఈయన కృష్ణరాజు III వడయార్కి కృష్ణరాజు వడయార్కి సైనాధిపతి అనమాట. కృష్ణరాజు వడయార్కి తొలగించి ఈయన కృష్ణరాజు ఏంటంటే పరిపాలిస్తుండు, కానీ ఈయన అసలు పరిపాలించేది ఎవరంటే నజరాజు. ఇంకొకటి ఏంటంటే ప్రధానమంత్రి వాన్ పూర్ణయ్య అని ఉంటాడు. ఈయన ఏంటంటే ప్రధానమంత్రిగా పనిచేస్తాడు. వీళ్ళిద్దరు పరిపాలిస్తారు. ఎవరు? నజరాజు అండ్ వాన్ పూర్ణయ్య అనేది ఈ కృష్ణరాజు III వడయార్ దాంట్లో పరిపాలిస్తూ ఉంటారు అన్నమాట. ఈయన ఏంటంటే కీలు బొమ్మ లెక్క అయిపోతాడు వీళ్ళ చేతిలో. అప్పుడు ఏం చేస్తాడంటే ఈయన మరాఠా వాళ్ళ దండయాత్రను తిప్పికొట్టిన తర్వాత 1761లో నజరాజును హత్య మార్చి ఈయన రాజుగా ప్రకటించుకుంటాడు. కృష్ణరాజు వడయార్ని తొలగించి ఈయన రాజుగా ప్రకటించుకుంటాడు అనమాట. ఎవరు? హైదర్ అలీ ప్రకటించుకున్న తర్వాత ఈయన ఏం చేస్తాడంటే ఆయన రాజ్యంలో ఫ్రెంచి వాళ్ళ సహాయంతో దిండిగల్లో ఆధునిక ఆయుధాల కర్మాగారాన్ని స్థాపిస్తాడు. ఇంకోటి ఏంటంటే ఫ్రెంచి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సైనికుల్ని శిక్షణ ఇప్పిస్తాడంటూ. అప్పుడు ఆధునికమైన అంటే లేటెస్ట్ టెక్నాలజీతో ఏదైనా సైనికులు ఉందంటే ఫ్రెంచి వాళ్ళది ఉంటుంది. అందుకని ఫ్రెంచి వాళ్ళని ఏం చేస్తాడంటే తీసుకొచ్చి మా సైనికులు కూడా ట్రైనింగ్ ఇవ్వండి అని ట్రైనింగ్ ఇప్పిస్తాడనమాట. ఈయన ఏంటంటే బీదనూరులో నాణ్యాల అంటే బీదనూరు అనే ఊరు ఉంటుంది. అక్కడ ఏం చేస్తాడంటే బీదనూరులో ఈయన నాణ్యాలు విడుదల చేస్తాడనమాట. దానికి నాణ్యాలు విడుదల చేసినందుకు ఆయనకి ఆ బీదర్ను స్వరాజ్యం అంటాడు. అయితే
స్వరాజ్యం అని పేరు పెడతాడనమాట. అయితే హైదర్ నగర్ అని టిప్పు సుల్తాన్ పెడతాడు. బీదనూరుని తర్వాత కాలంలో టిప్పు సుల్తాన్ ఏం చేస్తారంటే హైదర్ నగర్ అని పెడతాడు. దేన్ని? బీదనూరుని ఏంటంటే టంకశాల ఏర్పాటు చేస్తాడుగా అక్కడ. అంటే అక్కడ నాణ్యాలు విడుదల చేస్తాడుగా, అందుకని దానికి స్వరాజ్యం అనే పేరు పెడతాడు. ఇంకోటి హైదర్ నగర్ అని టిప్పు సుల్తాన్ పెడతాడు అనమాట. అయితే ఈయన ఫ్రెంచ్ వాళ్ళ సాయంతో ఏం చేస్తాడంటే రాజ్యాన్ని ఇటు ఉత్తర వైపు చంద్రగిరి, దక్షిణ వైపు ఏంటంటే ఆర్కాట్ వరకు రాజ్యాన్ని విస్తరణ అనమాట. ఎవరు? హైదర్ అలీ. అంటే యుద్ధాలు చేసి అండ్ ఫ్రెంచ్ వాళ్ళతో సహాయంతో చంద్రగిరి వరకు అండ్ ఉత్తరం వైపు చంద్రగిరి వరకు అండ్ దక్షిణ వైపు ఆర్కాట్ వరకు ఈయన రాజ్యాన్ని విస్తరింపజేస్తాడనమాట. అయితే ఈయన ఏం చేస్తాడంటే హైదర్ అలీకి వ్యతిరేకంగా నిజాం సలాబాద్ జంగ్, అప్పుడు నిజాం గోల్కొండ రాజు ఎవరంటే నిజాం ఎవరు అంటే సలాబాద్ జంగ్ ఉండు. ఆయన ఏం చేస్తాడంటే బ్రిటిష్ గవర్నర్లో వారెన్ హస్టింగ్ ఉంటాడు అనమాట. ఎవరు? ఈయన వారెన్ హస్టింగ్ ఎవడు పోయిన తర్వాత వస్తాడంటే డూప్లే వెళ్ళిపోయిన తర్వాత ఈ వారెన్ హస్టింగ్ బెంగాల్ నవాబు అవుతాడు అనమాట. బెంగాల్కి గవర్నర్ జనరల్గా వస్తాడనమాట. వచ్చినప్పుడు ఈయన ఏంటంటే వారెన్ హస్టింగ్ ఏంటంటే మైసూర్ను ఆక్రమించుకోవాలని సలాబాద్ జంగ్తో ఒక సంధి కుదుర్చుకుంటాడు అనమాట. సంధి కుదుర్చుకోవడం వల్ల ఈయన అయితే దీనికి కోపంతో ఎవరి మీద ప్రకటిస్తారంటే బ్రిటిష్ వారి మీద. అంటే నా పక్క రాజ్యంతో నువ్వు సంధి కుదుర్చుకుంటావని ఆ కోపంతో బ్రిటిష్ వారి పైన హైదర్ అలీ ఏంటంటే ఫస్ట్ మైసూరు యుద్ధం ప్రకటిస్తాడనమాట. ఫస్ట్ యుద్ధం చేయాలని. తర్వాత టిప్పు సుల్తాన్ గురించి తెలుసుకుందాం. ఈయన అసలు పేరు ఏంటంటే ఫతే అలీ ఖాన్ సాహెబ్. ఈ టిప్పు సుల్తాన్ ఎవరు అంటే హైదర్ అలీ యొక్క కుమారుడు. ఈయన బిరుదులు ఏదంటే షేరే మైసూర్, టైగర్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు. ఈయన బిరుదులు ఏమున్నాయంటే 2, షేరే మైసూర్, టైగర్ ఆఫ్ ద ఈస్ట్. ఈయన ఏం చేస్తాడంటే 1786లో తనుగా రాజు ప్రకటించుకుంటాడు. ఎప్పుడు అంటే 1786లో. ఈయన ఏంటంటే హైదర్ అలీ సెకండ్ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో చచ్చిపోతాడు అన్నమాట. చచ్చిపోయిన తర్వాత ఈయన కుమారుడైన టిప్పు సుల్తాన్ ఎక్కడ చచ్చిపోతాడు అంటే చిత్తూరులో చచ్చిపోతాడు. ఈయన చిత్తూరులో యుద్ధం చేస్తూ హైదర్ అలీ చచ్చిపోయిన తర్వాత టిప్పు సుల్తాన్ ఏం చేస్తాడంటే తను రాజుగా ప్రకటించుకుంటాడు. ఎప్పుడు ప్రకటించుకుంటాడంటే 1786లో ఆయన ఈ సెకండ్ మైసూర్ యుద్ధంలో చచ్చిపోయిన తర్వాత హైదర్ అలీ కుమారుడైన టిప్పు సుల్తాన్ తను రాజుగా 1786లో ఇది చేసుకుంటాడు అనమాట. తను రాజుగా ప్రకటించుకోవడం. ఈయన బిరుదులు ఏంటంటే షేరే మైసూర్, టైగర్ ఆఫ్ ద ఈస్ట్. ఈయన టిప్పు సుల్తాన్ ఈయన అసలు పేరు ఏంటంటే ఫతే అలీ ఖాన్ సాహెబ్ అని అంటారు. ఈయన పరిపాలన ఎట్లా చేసిండంటే 2 విధాలుగా చేసిండు. ఏంటంటే ఒకటి మిలిటరీ పరిపాలన, ఇంకోటి పౌర పాలన. ఇదే మిలిటరీ పర్యవేక్షణ ఎవరు ఉంటారు? సుదూర్ ఉంటాడు. పౌరులకు పర్యవేక్షించే అంటే అధికారం ఎవరు అంటే పర్యవేక్షించే అధికారం ఎవరికి ఉందంటే అసఫ్కు ఉంటుంది. మిలిటరీ పరిపాలనలో ఏంటంటే సుదూర్ ఉంటాడు, పర్యవేక్షించే అధికారి. పౌరుల పాలనలో అసఫ్ అని ఉంటాడు. వాళ్ళు ఏంటంటే చూస్తారండి, పర్యవేక్షణ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా మైసూర్ రాజ్యం అంతటా ద్రవ్య విధానం అండ్ తూనికల కొలతలు అంతకుముందు అంటే తూనికల కొలతలు అండ్ ద్రవ్య విధానం వస్తూ మార్పిడి పద్ధతి ఉంటే కానీ ఈ ద్రవ్య విధానం అనేది తూనికల కొలతలు అనేది లేదు. ఈయన వచ్చి ప్రవేశపెడతాడు అనమాట మైసూర్ రాజ్యంలో. ఈయన ఏంటంటే నెపోలియన్ని భారతదేశంపై దండయాత్ర చేయమని ఆహ్వానిస్తాడనమాట. అంటే రామని పిలిపిస్తాడు అనమాట నెపోలియన్ని భారతదేశంపై దండయాత్ర చేయమని. అయితే ఈయన మైసూర్లో దాదాపు 1,00,000 గ్రంథాలతో ఒక లైబ్రరీని నిర్మిస్తాడు. ఇప్పుడు కూడా ఉంది ఆ లైబ్రరీ మైసూర్లో, మనం ఎప్పుడైనా చూడవచ్చు. మైసూర్లో దాదాపు 1,00,000 గ్రంథాలతో ఒక లైబ్రరీని నిర్మిస్తాడు. ఈయన ఇంకోటి ఏంటంటే బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తాడు. ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తాడు మైసూర్ రాజ్యంలో. ఇప్పుడు వాళ్ళ నాన్న ఏంటంటే ఫ్రెంచ్ వాళ్ళ అధికారంతో ఉంటాడుగా, ఫ్రెంచ్ వాళ్ళకి సపోర్ట్ ఉంటాడుగా హైదర్ అలీ. అందుకని ఆయన స్ఫూర్తితో ఈయన ఏం చేస్తాడంటే ఫ్రెంచ్ విప్లవం స్ఫూర్తితో శ్రీరంగపట్నం అనే మైసూర్ పక్కన ఉంటుంది. అంటే వాళ్ళ రాజధాని కూడా ఇదే. మైసూర్ రాజ్యం యొక్క రాజధాని ఏంటంటే శ్రీరంగపట్నం.
అది ఫ్రెంచ్ విప్లవ స్ఫూర్తి శ్రీరంగపట్నంలో స్వేచ్ఛ వృక్షాన్ని అంటే ట్రీ ఆఫ్ లైబర్టీ అని ఉంటుంది, అది నాటుతాడనమాట. ఇంకోటి ఏం చేస్తాడంటే అక్కడ శ్రీరంగపట్నంలోనే రంగనాథ స్వామి ఆలయం ఉంటుంది, దానికి మరమ్మతులు కూడా చేపిస్తాడు. ఇంకా మరమ్మతులు చేపిస్తూ కొన్ని వేల ఎకరాలు భూదానాలు చేస్తాడనమాట. ఆ ఆలయానికి కొన్ని వేల ఎకరాలు అనమాట భూదానం చేస్తాడు. దేనికంటే శ్రీరంగనాథ స్వామి ఆలయం. శ్రీరంగనాథ స్వామి ఆలయంలో ఎవరు ఉంటారంటే శ్రీ విష్ణువు ఉంటాడనమాట. ఇది ఎక్కడ ఉందంటే శ్రీరంగపట్నంలో ఉంది. శ్రీరంగపట్నం అనేది మైసూరు యొక్క రాజ్యం యొక్క రాజధాని. ఇక్కడ ఏంటంటే టిప్పు సుల్తాన్ స్వేచ్ఛ వృక్షాన్ని ట్రీ ఆఫ్ లైబర్టీ అని కూడా నాటిస్తాడు. టిప్పు సుల్తాన్ చచ్చిపోయింది కూడా ఇక్కడనే శ్రీరంగపట్నంలో చచ్చిపోతాడు అనమాట లాస్ట్కి. ఇంకోటి ఈయన ఏం చేస్తాడని తెలుసా, ఫ్రెంచ్ విప్లవం స్ఫూర్తితో శ్రీరంగపట్నంలో నిర్మిస్తాడుగా. ఇంకోటి ఫ్రెంచ్ క్లబ్లో కూడా జాయిన్ అవుతాడు ఈయన, ఫ్రెంచ్ క్లబ్లో కూడా జాయిన్ అవుతాడు. ఇంకోటి ఈయన ఏంటంటే అసలు యాక్చువల్లీ ఈయనది ఏంటంటే ఇస్లాం మతం. ఈయనది ఉన్నది ఇస్లాం మతం. ఈ మతం ఇస్లాం మతంలో చాలా మత మార్పిడి కోసం ప్రోత్సహిస్తాడనమాట. ఈయన ఉన్నది ఇస్లాం మతం. కానీ శివపార్వతుల విష్ణు బొమ్మలతో కూడిన రాగి అండ్ బంగారు నాణ్యాలను విడుదల చేస్తాడు. ఈయన అసలు యాక్చువల్లీ ఈయనది మతం ఏంటంటే ఇస్లాం మతం. మతంలో మారమని చాలా మందిని ప్రోత్సహిస్తాడు. ఇంకోటి ఏంటంటే ఈయన బంగారు రాగి నాణ్యాలలో ఏంటంటే శివపార్వతులు అండ్ విష్ణు బొమ్మలతో, విష్ణు అంటే బొమ్మలు ఎక్కడ ఉందంటే శ్రీరంగపట్నం అనమాట, బొమ్మలతో రాగి నాణ్యాలను కూడా ఈయన ముద్రిస్తాడనమాట. ఇంకోటి ఏంటంటే హిందువులను ప్రోత్సహించడానికి శృంగేరి పీఠాధిపతి అయిన శంకరాచార్యుల పట్ల భక్తి శ్రద్ధతో కనబరుస్తాడనమాట. ఈయన శృంగేరి పీఠాధిపతి అయిన శంకరాచార్యులు పట్ల భక్తి శ్రద్ధతో కొనసాగిస్తాడనమాట. ఈయన ఏంటంటే బంగారు నాణ్యాలు శివపార్వతులు ఈ విష్ణు బొమ్మలతో కూడిన రాగి నాణ్యాలు బంగారు నాణ్యాలను విడుదల చేస్తాడనమాట. అయితే హైదర్ అలీ అనేది ఫస్ట్ సెకండ్ ఆంగ్లో మైసూర్ యుద్ధం మధ్యలో సెకండ్ మధ్యలో చచ్చిపోతాడు. ఈయన ఏం చేస్తాడంటే అసలు ఆంగ్లో మైసూర్ యుద్ధం మొత్తం 4 జరుగుతాయి. 4లో ఈయన 1.5 చేస్తాడు. టిప్పు సుల్తాన్ 1.5 చేస్తాడు. 1.5 ఏంటంటే వాళ్ళ తండ్రి అయిన హైదర్ అలీ చేస్తాడనమాట. ఇప్పుడు ఆ యుద్ధం గురించి తెలుసుకుందాం మనం. 4 యుద్ధాలు ఉన్నాయి, ఆ 4 యుద్ధాల గురించి తెలుసుకుందాం. ఈ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఫస్ట్ ప్రారంభం ఎప్పుడైనా చాట్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మనం. యుద్ధాలు ఇవన్నీ ఒకే చోట రాసుకుంటే మనకి బాగుంటుంది, చదువుకోవడానికి తక్కువ టైంలో ఎక్కువ మ్యాటర్ని కవరప్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆంగ్లో మైసూర్ యుద్ధం చూసుకోం. ఎప్పుడు ప్రారంభించబడిందంటే 1767 to 69 మధ్య జరిగింది. ఎవరెవరి మధ్య అంటే మైసూర్ రాజు అయిన హైదర్ అలీ అండ్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన వారెన్ హస్టింగ్స్ మధ్య జరుగుతుంది. అయితే ఏంటంటే అసలు జరగడానికి ప్రారంభం కారణం ఏంటంటే హైదర్ అలీ ఆయన రాజ్యానికి దినదినగా అభివృద్ధి చేస్తాడు. ఇంకోటి ఏంటంటే దినదినగా అభివృద్ధి చేస్తూ ఉంటాడు అన్నమాట రాజ్యాన్ని. అందుకని వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏం అనుకుంటారంటే దినదినం మాకంటే ఎక్కువ అభివృద్ధి చెందుతుండు అని వీళ్ళు ఏంటంటే మా రాజ్యానికి అడ్డు అంటే మాకు రేపు భవిష్యత్తులో ప్రమాదకరంగా మారవచ్చని అనుకుంటారు అన్నమాట. ఎవరు అనుకుంటారంటే వారెన్ హస్టింగ్స్ అనుకుంటాడు. ఇంకోటి రెండో కారణం ఏంటంటే అయితే అప్పుడు కర్ణాటక యుద్ధాలు జరిగినాయిగా, ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు జరిగినాయిగా. అప్పుడు ఏంటంటే ఆ కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ అంటే ఈయన కర్ణాటక రాజు అయిన మౌజ్ ఖాన్ని ఓడిస్తారన్నమాట బ్రిటిష్ వాళ్ళు. ఆయన మౌజ్ ఖాన్ ఏం చేస్తాడంటే మైసూర్ రాజ్యానికి వచ్చేస్తాడనమాట. ఎక్కడికి వస్తాడంటే మైసూర్ రాజ్యానికి వచ్చిన తర్వాత ఈ మౌజ్ ఖాన్ని ఈయన ఏం చేస్తాడంటే ఆశ్రమిస్తాడనమాట. అది కూడా ఒక కారణంగానే చెప్తారు బ్రిటిష్ వాళ్ళు. దాన్ని పగ తీర్చుకోవాలని ఆయనకి ఆశ్రమం ఇచ్చినని పగ తీర్చుకోవాలని కూడా ఒకటి కారణం ఉంటుంది. ఇంకో కారణం ఏంటంటే మూడో కారణం అయితే ఫ్రెంచ్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చింది హైదరాబాద్ నుంచి ఎవరంటే చందా సాహెబ్ ఉంటాడుగా. అప్పుడు చందా సాహెబ్ చచ్చిపోయిన తర్వాత హిమ్మత్ ఖాన్ చేతిలో చందా సాహెబ్ చచ్చిపోయిన తర్వాత ఏంటంటే ఆయన కుమారుడు ఉంటాడు అనమాట. రాజా సాహెబ్ అనేది ఆ వ్యక్తి ఉంటాడు, ఆయన చందా సాహెబ్ యొక్క కుమారుడు. ఆ కుమారుడికి ఏంటంటే మైసూర్లో ఈయన హైదర్ అలీ ఏం చేస్తాడంటే ఉద్యోగం ఇస్తాడనమాట. మౌజ్ ఖాన్ ఏంటంటే కర్ణాటక రాజ్యానికి ఓడిపోయిన తర్వాత ఆయన ఇక్కడ పారిపోయి ఇక్కడ వచ్చి ఆశ్రమం కోరుకుంటాడు. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ ఉంటుంది, హైదరాబాద్కి రాజాసాహెబ్ అనమాట చందా సాహెబ్ యొక్క కుమారుడైన రాజాసాహెబ్ ఆయన వచ్చి
పిలిపించుకొని ఉద్యోగం ఇస్తాడు అనమాట ఓడిపోయిన తర్వాత. ఇది ఈ సంధి ద్వారా ముగిస్తుందంటే మద్రాస్ సంధి ఎప్పుడు జరుగుతుందంటే 1769లో జరుగుతుంది. ఈ సంధి జరిగిన తర్వాత ఏం కోల్పోతారో మైసూరు లేదంటే బ్రిటిష్ వారు ఏం కోల్పోతారో దాని గురించి తర్వాత తెలుసుకుందాం, సరేనా? డీటెయిల్గా తెలుసుకుందాం మనం. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఆర్కాట్ని స్వాధీనం చేసుకుంటారు అనమాట. ఆర్కాట్ వరకు పోరాటం చేసి ఆర్కాట్ని స్వాధీనం చేసుకుంటారు హైదర్ అలీ. అసలు ఈ యుద్ధం ప్రారంభం కారణం ఏంటంటే హైదరాబాద్ నవాబు సలాబాద్ జంగ్ ఉంటాడుగా వాడు ఏం చేస్తాడంటే వారెన్ హస్టిన్తో ఒక సంధి కుదుర్చుకుంటాడు అనమాట. అయితే దీనికి సంధి కుదుర్చుకున్నందుకు ఈయన కోపం వస్తుంది. ఎవరికి? హైదర్ అలీకి కోపం వస్తుంది. నా పక్క రాజ్యమే వాళ్ళ బ్రిటిష్ గవర్నర్ జనరల్ బ్రిటిష్ వాళ్ళతో సంధి కుదుర్చుకుని కోపం వచ్చి ఫస్ట్ ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని తక్షణమే ప్రకటిస్తారనమాట. ప్రకటించిన తర్వాత ఏం చేస్తారంటే హైదర్ అలీ ఈయన ఆర్కాట్ వరకు యుద్ధం చేసి అంటే బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి ఆర్కాట్ని స్వాధీనం చేసుకుంటాడు. ఆ తర్వాత ఏంటంటే మద్రాస్ సమీపం వరకు ఆర్కాట్ను స్వాధీనం చేసుకున్న తర్వాత మద్రాస్ సమీపం వరకు శాంతము అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ వరకు విజయం సాధిస్తూ ఉంటాడనమాట. అయితే దానికి భయపడి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏం చేసుకుంటారంటే మద్రాస్ సంధిని కుదుర్చుకుంటాడు. ఎప్పుడు అంటే 1769లో మద్రాస్ సంధిని కుదుర్చుకుంటారు అనమాట. అయితే మద్రాస్ సంధిలో ఏమేమి ఉంటుందంటే ఫస్ట్ ఏంటంటే యుద్ధం యథాస్థితికి ఆఫ్ చేయడం అన్నమాట. అంటే ఇప్పుడు ముందు ఏ ప్రాంతాలు ఉందో మైసూర్ రాజ్యంలో ఆ ప్రాంతాలు మాత్రం మైసూర్ వాళ్ళకి చెందితే తర్వాత అంటే ఈయన ఆర్కాట్ని స్వాధీనం చేసుకుంటారు. అది కూడా బ్రిటిష్ వాళ్ళదిగా బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేస్తారు అనమాట. ఇది ఆర్కాట్ ఏంటంటే కర్ణాటకలో ఉంటుంది. కర్ణాటక ఆంగ్ల యుద్ధంలో జరిగినప్పుడు ఆర్కాట్ వీరుడు అంటాం చూసిన రాబర్ట్ క్లైవ్ని, అది ఆర్కాట్ అనమాట. అయితే యథాస్థితి ఏంటంటే ఈ మద్రాస్ సంధిలో ఏముందంటే యుద్ధం ముందు ఉన్న ప్రాంతాలు యథాస్థితిగా ఉండాలని ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే భవిష్యత్తులో హైదర్ అలీ ఎవరి మీదైనా యుద్ధం చేసేటప్పుడు ఆంగ్లేయులు ఈయనకి సపోర్ట్ చేయాలని ఆ సంధిలో మద్రాస్ సంధిలో. ఇంకోటి మూడోది ఏముంటుందంటే యుద్ధ ఖైదులను విడుదల చేయడం అనమాట. యుద్ధ ఖైదులు అంటే వాళ్ళు బంధిస్తారు, వీళ్ళు యుద్ధం జరిగేటప్పుడు మైసూరు వాళ్ళు హైదర్ అలీ సైన్యం ఉంటుంది అండ్ ఆంగ్లేయుల సైన్యం ఉంటుంది. వాళ్ళు యుద్ధ ఖైదులను ఒకళ్ళు విడిచిపెట్టడం అనమాట, అది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే తర్వాత ఏంటంటే మరాఠా వాళ్ళు హైదర్ అలీపై దండయాత్ర చేస్తారనమాట. హైదర్ అలీపై మరాఠా వాళ్ళు దండయాత్ర చేసినప్పుడు యాక్చువల్లీ మద్రాస్ సంధి ప్రకారం ఏంటి ఆంగ్లేయులు వీళ్ళకి సాయం చేయాలా, ఎవరికి? హైదర్ అలీకి సాయం చేయాలా, కానీ సాయం చేయరు. మరాఠా వాళ్ళు దండయాత్ర చేసినప్పుడు చేయరు అనమాట. అందుకని ఈయన కోపం వస్తుంది ఆల్రెడీ. అయితే ఇతని అభిష్టాన్ని వ్యతిరేకంగా ఆంగ్లేయులు మహే అనే ప్రాంతం అంటే యుద్ధం చేయకూడదు, ఏం ప్రాంతాన్ని యథాస్థిత అంటే యుద్ధం ముందు ఏ విధంగా ప్రాంతం ఉందో ఆ విధంగా ఉండాలని అనుకుంటారుగా. ఈ మద్రాస్ సంధిలో వీళ్ళు ఆంగ్లేయులు ఏం చేస్తారంటే హైదర్ అలీకి అభిష్టం వ్యతిరేకంగా అంటే ఇష్టం లేకుండా ఆయనకి వ్యతిరేకంగా ఏం చేస్తారంటే మహే అనే రేవు పట్టణానికి ఆక్రమించుకుంటారు అన్నమాట ఈయనకి వ్యతిరేకంగా. అయితే ఈయన ఏం చేస్తాడంటే ఒకటి మరాఠా వాళ్ళని యుద్ధం చేసేటప్పుడు హైదర్ అలీకి సపోర్ట్ ఇవ్వలేదు, ఇంకోటి మహే అనే రేవు పట్టణాన్ని కూడా ఆక్రమించుకుంటారు అన్నమాట హైదర్ అలీకి ఇష్టం లేకుండా. అందుకని ఆయన హైదర్ అలీ ఏం చేస్తాడంటే సెకండ్ మైసూర్ ఆంగ్లో ఇండియాని ప్రకటిస్తారు. ఎప్పుడు అంటే 1779 నుంచి 84 జరుగుతుంది. సెకండ్ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరుగుతుందంటే 1779 నుంచి 84 వరకు జరుగుతుంది. అప్పుడు ఎవరంటే మైసూర్ రాజు ఎవరు అంటే హైదర్ అలీ చచ్చిపోయిన తర్వాత మధ్యలో టిప్పు సుల్తాన్ వస్తాడు. అయితే బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు ఉంటే వారెన్ హస్టింగ్స్ ఉండు. కానీ ఇక్కడ సైనిక అధికారి ఎవరు అంటే సర్ ఐరన్ కోడ్ వస్తాడనమాట. ఫస్ట్ యుద్ధంలో మాత్రం గవర్నర్ జనరల్ ఆయనే ఉన్నాడు, కానీ సైనిక అధికారి లేడు. సెకండ్ మైసూర్ యుద్ధంలో ఎవరు వస్తారంటే గవర్నర్ జనరల్ వారెన్ హస్టింగ్స్ ఉంటాడు, కాకపోతే సైనిక అధికారి సర్ ఐరన్ కోడ్ వస్తాడనమాట. అయితే ఇది ప్రారంభానికి కారణానికి ఏంటంటే ఓనర్లో కారాగ్రామాన్ని ఆంగ్లేయులు నిర్మించుకుంటారన్నమాట. ఓనర్లో
కారాగ్రామం నిర్మించుకుంటాడు. ఇంకోటి ఏంటంటే ఫ్రెంచ్ వారి సైన్యాన్ని వీళ్ళు ఏం చేస్తాడంటే ఫ్రెంచ్ వారి సైన్యాన్ని హైదర్ అలీ తీసుకుంటాడు అనమాట. అంటే వాళ్ళ సాయం తీసుకుంటాడు అనమాట. అందుకనే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఓనర్లో కారాగ్రామం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు నిర్మించుకునేటప్పుడు హైదర్ అలీకి కోపం వస్తుంది. ఫ్రెంచ్ వారి సైన్యాన్ని హైదర్ అలీ తీసుకున్నప్పుడు బ్రిటిష్ వారికి కోపం వస్తుంది. ఇంకోటి ఏంటంటే తక్షణం ఏంటంటే అసలు కారణం ఇష్టం లేకుండా హైదర్ అలీ ఇష్టం లేకుండా వ్యతిరేకంగా అంటే హైదర్ అలీకి వ్యతిరేకంగా ఆంగ్లేయులు మహే అనే రేవుపట్నాన్ని ఆక్రమించుకుంటారు అన్నమాట. మహే ఎవరు చేతిలో ఉందంటే అప్పుడు ఫ్రెంచ్ చేతిలో ఉంటుంది అనమాట. ఫ్రెంచ్ వారి చేతిలో ఉంటుంది. అయితే మహే ఆక్రమణకి అంటే హైదర్ అలీకి ఇష్టం లేకుండా ఆయనకి వ్యతిరేకంగా మహే అనే రేవుపట్నాన్ని ఆక్రమించుకుంటారు. ఈ మహే రేవుపట్నం ఎవరి చేతిలో ఉందంటే అప్పుడు ఫ్రెంచ్ చేతిలో ఉంటుంది. అందుకని అది తక్షణ కారణం అంటాను. ఈ ముగింపు ఏంటంటే మంగళూరు సంధి అనమాట. హోల్ ట్రీస్ అంటారు. మంగళూరు సంధితో ముగుస్తుంది అనమాట. అయితే దీనికి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యమైన విషయాలు కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం మనం. అయితే హైదర్ అలీ ఏం చేస్తాడంటే కావేరీ యుద్ధంలో కనల్ అంటే ఈయన నాయకత్వం వస్తుందన్నమాట. బ్రిటిష్ వారి సైన్యానికి నాయకత్వం వహించింది ఎవరంటే కలన్ బెయిలీ అనమాట. ఆయనకి బంధిస్తాడనమాట. కావేరీ నదిలో బ్రిటిష్ వారి యొక్క సైన్య నాయకుడైన కలన్ని ఓడించి ఈయన బంధిస్తాడనమాట. ఎవరు? హైదర్ అలీ. అయితే ఈయన 1782లో పోర్ట్ నోవాల్ వద్ద జరిగిన యుద్ధంలో మైసూర్ సైన్యాన్ని 1782లో పోర్ట్ నోవాల్ వద్ద యుద్ధంలో సర్ ఐరన్ కోడ్ ఎవరంటే ఈయన బ్రిటిష్ సైన్యాధికారి అన్నమాట. మైసూర్ సైన్యాన్ని ఓడిస్తారన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే కావేరీ యుద్ధంలో బ్రిటిష్ సైన్య నాయకుడైన కలాన్ని ఓడించి ఈయన బంధిస్తాడు. 1782లో పోర్ట్ నోవా వద్ద బ్రిటిష్ సైన్యాధిపతి అయిన ఐరన్ కోడ్ ఏం చేస్తాడంటే మైసూర్ సైన్యాన్ని ఓడిస్తాడనమాట. ఇంకోటి ఏంటంటే 1782లోనే చిత్తూరు దగ్గర నర్సింగాపూర్లో క్యాన్సర్ వ్యాధితో హైదర్ అలీ మరణిస్తారనమాట. యుద్ధం అంటే అప్పుడు యుద్ధం జరుగుతుంది కానీ ఈయన ఏంటంటే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉంటారు కొన్ని. అక్కడ ఏంటంటే క్యాన్సర్ వ్యాధితో చచ్చిపోతాడు. ఎక్కడంటే చిత్తూరు దగ్గర నర్సింగాపూర్ అని అక్కడ చచ్చిపోతాడు. అప్పుడు ఏంటంటే ఆయన కుమారుడైన టిప్పు సుల్తాన్ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉంటాడు అనమాట. యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. టిప్పు సుల్తాన్ ఏం చేశాడంటే పాల్ఘట్, ఇప్పుడు ఏంటంటే తమిళనాడులో ఉంది ఇది. పాల్ఘట్, కోయంబత్తూరు, తిరుచినాపల్లి వద్ద ఆంగ్లేయులు ఎక్కడంటే పాల్ఘట్ ఈ మొత్తం ఒకే రూట్లో ఉంటుంది. తిరుచినాపల్లి, కోయంబత్తూరు, పాల్ఘట్ ఈ తమిళనాడు ప్రాంతంలో ఇక్కడ ఏంటంటే ఆంగ్లేయులను ఓడిస్తారు. ఎవరంటే టిప్పు సుల్తాన్ పాల్ఘట్, కోయంబత్తూరు, తిరుచినాపల్లి వద్ద ఆంగ్లేయులతో ఓడించబడతాడు అంటే ఓడిపోతాడు అనమాట టిప్పు సుల్తాన్. అందుకనే ఈయన ఏం చేసుకుంటాడంటే మంగళూరు సంధి చేసుకుంటాడు అనమాట. ఎవరితో? బ్రిటిష్ వాళ్ళతో చేసుకొని దీని ప్రకారం ఏంటంటే బ్రిటిష్ వారి ప్రాంతాల్లో టిప్పు సుల్తాన్ గెలుచుకున్న ప్రాంతాలు ఉన్నాయిగా అవి తిరిగి ఆంగ్లేయులకి ఇవ్వాలన్నమాట. ఏంటంటే మైసూర్ ప్రాంతం టిప్పు సుల్తాన్ అంటే బ్రిటిష్ వాళ్ళు గెలుపొందుకుంటారుగా. అంటే మైసూర్ ప్రాంతాలు బ్రిటిష్ వారు యుద్ధం చేసి వాళ్ళు గెలుపొందిన ప్రాంతాలు మైసూరు వాళ్ళకి ఇవ్వాలి. మైసూరు వాళ్ళు గెలుపొందిన టిప్పు సుల్తాన్ గెలుపొందిన ప్రాంతాలు మొత్తం బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాలి. బ్రిటిష్ వాళ్ళు గెలుపొందిన ప్రాంతాలు మొత్తం టిప్పు సుల్తాన్కి ఇవ్వాలన్నమాట. అంటే ఆపోజిట్. ఆ మంగళూరు సంధి అంటే ఇట్ట జరుగుతుంది అనమాట. అంతే. తర్వాత ఏంటంటే మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1719 నుంచి 92 మధ్యలో జరుగుతుంది. 1792 మధ్యలో ఎవరెవరి మధ్య? టిప్పు సుల్తాన్ కారన్ వాలిస్ వస్తాడు. అప్పుడు ఈ వారెన్ హస్టింగ్స్ వెళ్ళిపోతాడు. కారన్ వాలిస్ వస్తాడు అనమాట గవర్నర్ జనరల్. తర్వాత ఈయన ఎవరంటే కనల్ మెడాన్స్ ఎవరంటే ఈయన సర్ ఐరన్ కోడ్ వెళ్ళిపోతాడు. సైనిక అధికారి ఎవరు వస్తాడంటే కలన్ మెడోస్ అని ఆ వ్యక్తి వస్తాడనమాట. అయితే ప్రారంభానికి కారణం ఏంటంటే తిరువాన్కూర్పై దాడి టిప్పు సుల్తాన్ చేస్తాడు. ఇది ఏంటంటే ముగింపు కారణం ఏంటంటే శ్రీరంగపట్నం సంధి అనమాట. ఎప్పుడు జరుగుతుందంటే 1792. శ్రీరంగపట్నం అనేది మైసూర్ యొక్క రాజధాని. అయితే ఈయన ఏం చేస్తాడంటే కారన్ వాలిస్ వారెన్ హస్టింగ్స్ వెళ్ళిపోయిన తర్వాత తొలగించిన తర్వాత బెంగాల్ గవర్నర్ అంటే బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు వస్తాడంటే
కారన్వాలిస్ వస్తాడు. ఈయన ఏం చేస్తాడంటే మహారాష్ట్రంతోనే నిజాంతో ఒప్పందం కుదుర్చుకుంటాడు అనమాట. రాగానే వ్యతిరేకంగా అంటే టిప్పు సుల్తాన్ వ్యతిరేకంగా పోరాటం చేయాలని కారన్వాలిస్ ఏం చేస్తాడంటే మహారాష్ట్రతోనే అండ్ నిజాంతోనే ఒప్పందం చేసుకుంటాడు అనమాట. అయితే దీంట్లో మైసూరును ఆక్రమించిన ఆంగ్లేయులు పోరాట వ్యత్యాసం సాగిస్తారనమాట. అయితే పోరాటం చేయాలని ఒప్పందం కుదుర్చుకుంటాడు, అంటే మైసూరును ఓడియాలని. ఎవరు? కారన్వాలిస్ ఒప్పందం చేసుకుంటాడు. ఈయన ఏం చేస్తాడంటే బ్రిటిష్ సైన్యాన్ని ఒకవేళ కలాన్ మెడాన్స్ని దిండిగల్ కోయంబత్తూరుకి వెళ్ళి పంపిస్తాడు అనమాట. ఆయన ఏం చేస్తాడంటే అక్కడ టిప్పు సుల్తాన్ సైన్యాన్ని ఓడించి దిండిగల్ కోయంబత్తూరుని ఈయన ఆక్రమించుకుంటాడు. ఎవడు? కలాన్ మెడాన్స్. శ్రీరంగపట్నాన్ని ఎవరు ముట్టడి చేస్తారంటే సైన్యం, బ్రిటిష్ సైన్యం పంపిస్తారనమాట. నాయకత్వం ఉంటాడు దానికి. మా పట్నాన్ని బ్రిటిష్ సైన్యం ముట్టిస్తుందని, అంటే ముట్టడి చేస్తుంది అనమాట. శ్రీరంగపట్నం అనేది మైసూరు యొక్క రాజధానిగా ముట్టడి చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇంకా చేసేది ఏం లేదుగా టిప్పు సుల్తాన్కి. ఇప్పుడు రాజధాని ఆక్రమించుకున్న తర్వాత టిప్పు సుల్తాన్ చేయడానికి ఏం ఉండదుగా, అందుకని ఏం చేస్తాడంటే శ్రీరంగపట్నాన్ని సంధి కుదుర్చుకుంటారు అనమాట. శ్రీరంగపట్న సంధితో ముగుస్తుంది అనమాట. ముగించిన తర్వాత ఈ శ్రీరంగపట్న సంధిలో ఏం ఉంటుందంటే యుద్ధ నష్టపరిహారాన్ని 3 లక్షల వరకు ఆంగ్లేయులకు చెల్లించాలన్నమాట. ఈయన ఎవరు? టిప్పు సుల్తాన్ చెల్లించాలి. ఇంకోటి ఏంటంటే కృష్ణ పెన్నా నదుల మధ్య ప్రాంతం నిజాం అలీకి అప్పగించాలా, తుంగభద్ర పరిహార ప్రాంతం మొత్తం మరాఠా వాళ్ళకి చేయాలని కూడా ఇంకోటి ఉంటుంది. ఈ శ్రీరంగపట్న సంధిలో ఏముంటుంది? యుద్ధ పరిహార నష్టం 3 లక్షలు ఆంగ్లేయులకి ఇవ్వాలా, కృష్ణా పెన్నా నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని నిజాం అలీకి ఇవ్వాలా, తుంగభద్ర పరిసర ప్రాంతానికి మరాఠా వాళ్ళకి ఇవ్వాలని ఉంటుంది. అయితే ఇంకోటి ఏముంటుంది దాంట్లో మలబార్ దిండిగల్ బార్మహల్ను తన 2 కుమారులను ఇంగ్లీష్ వారికి అప్పగిస్తారన్నమాట. టిప్పు సుల్తాన్కి 2 కుమారులు ఉంటారు. ఆ 2 కుమారులను అప్పగిస్తారు. ఎందుకంటే వీళ్ళు కుమారులను ఎందుకు తీసుకొని పోతారంటే భవిష్యత్తులో మా మీద దాడి చేయకూడదని ఆ ప్లాన్తో వీళ్ళు ఏం చేస్తారంటే మలబార్ని, దిండిగల్ని, బార్మహల్ను తన 2 కుమారులను పట్టుకొని వెళ్ళిపోతారు బ్రిటిష్ వాళ్ళు అనమాట. అయితే ఈ యుద్ధం వల్ల ఏందని చేసుకుంటాడంటే సగభాగం మైసూరు రాజ్యాన్ని కోల్పోతాడు అనమాట టిప్పు సుల్తాన్. ఇప్పుడు సగం భాగమేగా ఆయనకు ఉన్నది. ఏంటంటే కృష్ణ పెన్నా నదుల మధ్య నిజాం అలీ తీసుకుంటాడు, తుంగభద్ర పరిసర ప్రాంతం మరాఠా వాళ్ళు తీసుకుంటే, మలబార్, దిండిగల్ అంటే ఇటు మన తమిళనాడు సైడ్ చూసుకుంటే ఆయన బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకుంటారు. ఇంకా సగం భాగం పైన కోల్పోతుందిగా మైసూరు రాజ్యం. టిప్పు సుల్తాన్ కోల్పోతాడుగా. ఏం చేయాలో అర్థం కాక థర్డ్ ముగిసిన తర్వాత 4th ఆంగ్లో మైసూర్ యుద్ధం అనమాట. ఎప్పుడు జరుగుతుందంటే 1799లో. అప్పుడు ఎవరు ఉంటాడంటే టిప్పు సుల్తాన్ ఉంటాడు. ఇంకా బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు ఉంటుంటే లార్డ్ వెల్లిసీ ఉంటాడు. కారన్వాలిస్ వెళ్ళిపోయి ఇంకా లార్డ్ వెల్లిసీ వస్తాడు. ఏంటంటే సైనిక సహకార పద్ధతిలో జాయిన్ అసలు ప్రారంభానికి కారణం ఏంటంటే సైనిక సహకార పద్ధతి ఉంటుంది. ఎప్పుడు సైనిక సహకార పద్ధతి లార్డ్ వెల్లిసీ పెడతాడనమాట. సైనిక అంటే మీ రాజ్యానికి సైనిక పరిపాలన కోసం. అది అప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మన గవర్నర్ జనరల్ గురించి తెలుసుకున్నప్పుడు డీటెయిల్గా చెప్తా సైనిక సహకార పద్ధతుల గురించి. అయితే జాయిన్ గార్డ్ అనమాట. మన సైనిక సహకార పద్ధతులు ప్రవేశపెట్టినప్పుడు లార్డ్ వెల్లిసీ ఫస్ట్ ఏది జాయిన్ అయిందంటే నిజామే జాయిన్ అవుతాడు. ఇంకోటి ఏంటంటే జాకోబియన్ క్లబ్లో సభ్యత్వం తీసుకుంటాడు. ఎవరు తీసుకుంటాడు అంటే టిప్పు సుల్తాన్ తీసుకుంటాడు. ఇది ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్లో ఉందన్నమాట. సభ్యత్వం పొంది అక్కడ ఏంటంటే జాకోబియన్ క్లబ్లో సభ్యత్వం పొంది ఇక్కడ ఫ్రాన్స్లో ఉంటాడు. నెపోలియన్ ఉంటాడు అనమాట. నెపోలియన్ సైనికులని ఈయనకు సాయం చేయమని నెపోలియన్ పంపిస్తాడు అనమాట. టిప్పు సుల్తాన్కి సాయం చేయమని నెపోలియన్ సైన్యాన్ని తీసుకొస్తాడనమాట. ఇంకోటి కారణం ఏంటంటే అరేబియన్ కాబుల్ని రాయబారాలను ఈయన మైసూరు రాజ్యం నుంచి పంపిస్తాడు. రాయబారాలను అంటే మాకు సాయం చేయండి అని రాయబారాలను పంపిస్తాడనమాట. సైనిక సహకార పద్ధతిలో ఒకటి జాయిన్ గార్డు, ఇంకోటి జాకోబియన్స్ క్లబ్ ఉంటుంది ఫ్రాన్స్లో. ఆ క్లబ్లో ఈయన సభ్యత్వం తీసుకుంటాడు. ఈ సభ్యత్వం ఏంటంటే సభ్యత్వం తీసుకోవడం వల్ల నెపోలియన్ ఈయనకి ఏంటంటే సహాయం చేస్తాడు. అరేబియన్ కాన్స్టేబుల్ కాబుల్కి ఈయన రాయబారాన్ని పంపిస్తాడనమాట. ఏంటంటే మాకు సాయం చేయాలి, మాకు యుద్ధంలో సాయం చేయాలని కొంతమంది రాయబారుల్ని పంపిస్తాడు. దానికి లార్డ్ వెల్లిసీ ఏం చేస్తాడంటే గ్రహించి ఏం చేస్తాడంటే యుద్ధం ప్రకటిస్తాడు అనమాట. తక్షణం యుద్ధం ప్రకటిస్తాడనమాట. ఈయన ఇంకోటి ఏం చేస్తాడంటే ఈ యుద్ధంలోనే 4th కర్ణాటక మైసూర్ యుద్ధంలోనే ఈయన ఏం చేస్తాడంటే
జీవితాంతం గొర్రెల్లా బతకడం కన్నా ఒకరోజు జీవించడానికి ఇష్టపడతానని టిప్పు సుల్తాన్ ఇస్తాడనమాట. ఈ యుద్ధంలోనే చచ్చే మూమెంట్లో చెప్తాడు అనమాట. జీవితాంతం గొర్రెల్లా బతకడం కన్నా ఒకరోజు జీవించడానికి ఇష్టపడతానని ఈ యుద్ధంలో చెప్తాడనమాట. అయితే టిప్పు సుల్తాన్ ఎప్పుడు చచ్చిపోయిందంటే 1799 మే 4న శ్రీరంగపట్నంలో మరణిస్తారు. ఇప్పుడు కూడా సమాధి ఉంది. ఎప్పుడైనా శ్రీరంగపట్నం చూడడానికి పోయేటప్పుడు ఆ సమాధి ఉంటుంది అన్నమాట, అక్కడనే ఉంటుంది. అప్పుడు దాంతో ఈయన ఏంటంటే యుద్ధం ముగుస్తుంది అన్నమాట. మైసూర్ యుద్ధం, ఆంగ్లో మైసూర్ యుద్ధం ముగుస్తుంది. ఎప్పుడుతో 1799 మే 4తో ఈయన టిప్పు సుల్తాన్ మరణంతో యుద్ధం ముగుస్తుంది అనమాట. ఈ యుద్ధం ఏ విధంగా ఆక్రమించుకుంటారంటే మైసూర్ రాజ్యాన్ని, మైసూర్ మినహా అన్ని ప్రాంతాలు నిజాం ఆంగ్ల మరాఠా వాళ్ళు అందరు కమాండ్ చేసి మైసూరుపై దండయాత్ర చేస్తారన్నమాట. అయితే మైసూర్ పట్టణం పాలకుడిగా అంటే యుద్ధానంతరం మైసూరు మినహా అన్ని ప్రాంతాలకి నిజాం ఆంగ్లేయులు మరాఠా వాళ్ళు పంచుకుంటారు. అండ్ వీళ్ళు కమాండ్ చేసి యుద్ధం చేస్తారన్నమాట. అయితే ఈ యుద్ధంలో శ్రీరంగపట్నం పైన ఎవరు దాడి చేశారంటే, ఈ యుద్ధంలో శ్రీరంగపట్నం మీద లార్డ్ వెల్లెస్లీ దాడి చేశారనమాట. మైసూరు మీద ఎవరు దాడి చేశారంటే హరిస్ సైనిక నాయకత్వం అనమాట. ఇక్కడ శ్రీరంగపట్నాన్ని ఎవరనంటే డైరెక్ట్ అయ్యి లార్డ్ వెల్లెస్లీ దాడి చేశాడు. పోయి యుద్ధంలో పోరాటం చేస్తూ 1799 మే 4న టిప్పు సుల్తాన్ మరణిస్తాడు. ఎక్కడంటే శ్రీరంగపట్నంలో. ఎవరెవరు నిజాం అంటే బ్రిటిష్ వాళ్ళకి ఎవరెవరు సాయం చేశారంటే నిజాం, ఆంగ్లేయులు, మరాఠా వాళ్ళు, వీళ్ళు ముగ్గురు కలిసి టిప్పు సుల్తాన్ మీద ఇది చేశారు. కానీ వీళ్ళు ఏంటంటే శ్రీరంగపట్నంలో లార్డ్ వెల్లెస్లీ యుద్ధం చేస్తాడు. మైసూరులో హరిస్ ఆక్రమించుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడంటే యుద్ధం ముగిసిన తర్వాత మైసూర్ పట్టణం తప్ప మిగతా అన్నీ ఆక్రమించుకుంటారు అన్నమాట. ఈ అయితే నామమాత్రగా చిన్న మైసూర్ పట్టణానికి మాత్రమే వదిలిపెడతారు. దానికి పాలకుడిగా లార్డ్ వెల్లెస్లీ ఎవరిని ప్రకటిస్తారంటే కృష్ణరాజు వడయార్ త్రీని నియమిస్తారనమాట. పాలకుడిగా ఆయనకి నియమించి ఇంకా మిగతా ప్రాంతాలు మొత్తం పంచుకుంటారన్నమాట. ఎవరెవరంటే మరాఠా వాళ్ళు అండ్ ఆంగ్లేయులు, నిజాం వాళ్ళు. అయితే 1832లో విలియం బెంటింగ్ వస్తాడనమాట. విలియం బెంటింగ్ ఏం చేస్తాడంటే వడయార్ పాలన రద్దు చేసి ఈ మైసూర్ని కూడా బ్రిటిష్ వాళ్ళలో విలీనం చేసుకుంటాడు. అయితే 1882లో లార్డ్ రిప్పన్ వస్తాడు. అప్పుడు వడయార్ వంశస్థులు ఎక్కడైనా ఉన్నారేమో వాళ్ళని చూసి మళ్ళీ మైసూర్ పట్టణాన్ని చామరాజు 3 అని ఉంటాడు, ఆయనకి ఒప్పగిస్తాడు అనమాట. మళ్ళీ నియమిస్తాడు. మైసూర్ పట్టణానికి రాజుగా ఎవరిని నియమిస్తాడంటే చామరాజు 3ని నియమిస్తాడు అనమాట. ఎవరు? లార్డ్ రిప్పన్. విలీనం చేసుకుంది ఎవరు? విలియం బెంటింగ్ అనమాట. లార్డ్ రిప్పన్ ఏంటంటే మళ్ళీ నియమిస్తాడు. విలియం బెంటింగ్ ఏం చేస్తాడంటే వడయార్ పాలనని రద్దు చేసేసి ఆయన బ్రిటిష్లో ఇది చేస్తాడనమాట. అయితే తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే టిప్పు సుల్తాన్ ఖడ్గం కూడా బ్రిటన్ తరలిస్తారనమాట. ఆయన ఓడిపోయిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత బ్రిటన్ ఖడ్గం ఉంటుందిగా, ఖడ్గం కూడా బ్రిటన్కి తీసుకెళ్ళిపోతారు. అయితే ఈ నాలుగవ మైసూరు యుద్ధంలో ఏం చేస్తారంటే వీళ్ళు కోయంబత్తూర్, శ్రీరంగపట్నం, పెద్ద పెద్ద పట్టణాలు మొత్తం బ్రిటిష్ వాళ్ళు తీసుకుంటారు. అండ్ నిజాం సైడ్ ఉన్న ప్రాంతాలు మొత్తం నిజాం వాళ్ళు తీసుకుంటాడు. అంటే కృష్ణా, పెన్నా నదుల మధ్య ఉంటుంది ఆ ప్రాంతాలు మొత్తం ఒక నిజాం వాళ్ళు తీసుకుంటారు. అండ్ తుంగభద్ర ప్రాంతాలు మొత్తం ఏం చేస్తారంటే తుంగభద్ర నది పరిసర ప్రాంతాలు మొత్తం ఏంటంటే మరాఠా వాళ్ళు తీసుకుంటారు. ఇది ఆంగ్లో మైసూర్ యుద్ధం. ఎన్ని జరిగిందంటే 4 జరిగినాయి. ఇలా చార్ట్ మనం కంపల్సరీ చార్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఇన్ టైంలో మనం చదువుకోవడానికి, షార్ట్ టైంలో చదువుకోవడానికి బాగుంటుందని.